నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం మాంబాపూర్ గ్రామానికి చెందిన ఫెరోజ్ పై పెద్దేముల్ పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ టార్చర్ జరిగిందన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నవంబర్ 16న సాయంత్రం 5 గంటల సమయంలో ఫెరోజ్ ను స్టేషన్ కు పిలిపించిన సిఐఎస్ఐలు తీవ్రంగా హింసించినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మైనార్టీల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వహాబ్, తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ సాదిక్ పెద్దేముల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న ఫెరోజ్ ను పరామర్శించారు. ఆయన నుండి సంఘటన వివరాలను తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం మాకు సోషల్ మీడియా ద్వారా ఒక వార్త అందింది. దాన్ని మేము ఒక గ్రామ పెద్దలను కానీ గ్రామ మాజీ సర్పంచ్ కానీ అక్కడ ఉన్న మా పెద్దలను అడిగి తెలుసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే గత రెండున్నర నెలల ముందు వాసు అనే ఒక వ్యక్తి అక్కడ చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క మరణం మీద పోలీసులు ఎవరో సమాచారం అందించారని అక్కడ ఒక కుటుంబ సభ్యులను అడిగి పోస్ట్మార్టం బలవంతం చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇది హత్య కాదు, ఇది ఆయనకు సహజ మరణమే అని చెప్పిన తర్వాత కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ అని అందిన సమాచారం బట్టి వాళ్ళు పోస్ట్మార్టం చేయడం జరిగింది. కానీ నిన్న 5 గంటలకు పెద్దమూలు సిఐఎస్ఐ గారు ఆయన హౌస్ యొక్క మేనల్లుడు కూడా బిడ్డనిచ్చిన అల్లుడు కూడా ఆయనను 5 గంటలకు ఇక్కడ పెద్దమూలు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆయనను 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది. ఆయనను హింసిస్తూ 3 కానిస్టేబుళ్ళు, ఎస్ఐ గారు ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన కొట్టడం జరిగింది. నీవు ఈ హత్యకు సంబంధంలో ఒప్పుకో, ఈ హత్య నీవు చేసిన ఒప్పుకో, హత్య లేకపోతే నేను ఇంకా చాలా నీకు చిత్రహింస పెట్టవలసి వస్తుంది, ఒకవేళ ఒప్పుకుంటే నీకు నేను సేవ్ చేస్తా, అది నేను చాలా చిత్రహింస పెట్టడం జరిగింది. ఇది ఒక చట్ట విరుద్ధము. తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఒక ప్రజలను రక్షణగా, ప్రజలకు ఒక బాధ్యతంగా, ప్రజలను ఒక ధైర్యం ఇస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువంటి పోలీసు వ్యవస్థ అన్నది మన సమాజాన్ని రక్షిస్తూ సమాజాన్ని అందరినీ ఒక భరోసా కల్పిస్తూ ముందుకు పోతుంది. కానీ కొందరు ఇటు ఎస్ఐలు, కొందరు ఇటు కానిస్టేబుల్ ఉండి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కనుక దీని మీద ఎందుకంటే ముందుగా ఎవరు మీకు సమాచారం అందించారు ఏ రోజు, అది ఒకటి ఇది కావాలా. రెండవది ఏ సమాచారం మీద ఎస్ఐ గారు దీని మీద మీరు 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది, పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది, అది కూడా సమాచారం కావాలా. తక్షణమే ఎస్పీ గారు దీన్ని స్పందించి ఒక వేణు కుమార్ అనే ఇక్కడ పెద్దమూలు ఎస్ఐ గారిని తక్షణం సస్పెండ్ చేస్తూ ఆయన సహకరించిన ఆన్ డ్యూటీలో ఉన్న 3 కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తేనే కానీ ప్రజలలో ఒక నమ్మకం వస్తుంది. ఈరోజు కొన్ని రోజుల నుండి ఒకటి ప్రజలలో భయభ్రాంతులైపోతున్నారు. భయభ్రాంతులై పోలీసులను భయపడే పరిస్థితి వస్తున్నారు. ఒకటి ఫ్రెండ్లీ పోలీస్ అనేది పోయి ఈరోజు చాలా దాన్ని ఇది భయపడుతున్నారు కనుక దీన్ని తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. తీసుకొని 3 కానిస్టేబుల్లను ఎస్ఐ సస్పెండ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే మైనార్టీ హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కలిసి తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తారని కోరుతూ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీడియా ద్వారా తెలపడం ఏంటంటే మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా సంతోషము మా జిల్లా వాసులు. ఇంకోటి ఏంటంటే మీరే హోమ్ మినిస్టర్ కనుక దీని మీద మీ యొక్క జిల్లాలో ఇటువంటి పోలీసుల యొక్క దౌర్జన్యం జరుగుతుంటే ప్రజలు ఇటువంటి మెసేజ్ అవుతుందని మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇటువంటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసే వరకు తప్పకుండా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పోరాడుతూ మేము ఇది చేస్తాయి. ఒకవేళ మా సిఐ గారితో మాట్లాడడం జరిగింది. సిఐ గారు ఒక హామీ ఇచ్చారు, నేను దీని మీద ఎంక్వైరీ పెడుతున్నా, నేను దీని మీద ఎంక్వైరీ చేసి నేను పై అధికారులకు పంపిస్తా, తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. 2 రోజులు మేము వేచించి, అంటే ఈరోజు రేపు వేచించి సిఐ గారు ఒకవేళ 2 రోజుల్లో ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయకపోతే ట్రాన్స్ఫర్ చేయడం కాదు. ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే వీరిలో కూడా ఒకటి ధైర్యం వచ్చేస్తుంది, ఏంద్రాబాయ్ ట్రాన్స్ఫర్ చేస్తే అంతే కదా అనే పరిస్థితి వస్తుంది. తప్పకుండా సస్పెండ్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి, లైఫ్ లాంగ్ రిమూవ్ చేసేయాలి.
సస్పెండ్ కాకుండా సస్పెన్షన్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి. చేసేస్తే తప్ప వేరే యొక్క వ్యవస్థ ఎవరైతే ఇది వ్యవస్థ ఉన్నదో, పోలీసు వ్యవస్థ ఉన్నదో, వాళ్ళు ఇది భయపడి ముందు ప్రజలకు ఒక న్యాయపరంగా ఎవరో ఒక ఒత్తిడి రాకుండా, ఎవరినో సేవ్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడే తమ్ముడు ఒక విషయం చెప్పిండు. ఏది విషయం చెప్పిందంటే, ఇంతవరకు అయితే సహజ మరణం అనుకున్నాం, కానీ మా యొక్క మామ ఫౌజ్ గారు ఎవరు శత్రుత్వం లేదు, ఊర్లో అందరితో మంచి ఉంటాడు, హిందూ ముస్లింతో మంచి ఉంటాడు, ప్రతి ఒక్కరు మంచి ఉంటాడు. కానీ ఈరోజు మాకు అనుమానం ఏమొస్తున్నట్టే ఆయన హత్య చేయబడ్డారు కాబట్టి తప్పకుండా ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. ఆ ఎస్ఐ గారు ఎవరైతే హత్య చేశారో వాళ్ళని సేవ్ చేయడానికే ఇటువంటి నాటకాలు ఆడుతున్నారో మాకు అనుమానం ఉంది కనుక దాని మీద విచారణ జరిపి తప్పకుండా న్యాయం చేయాలని కుటుంబం కూడా కోరుతున్నది. ఇప్పుడు ఈరోజు సిఐ గారు మాకు హామీ ఇచ్చారు, 2 రోజుల్లో మేము చేస్తామని. ఒకవేళ 2 డేస్లో చేయకపోతే మేము ఎస్పీ గారిని తప్పకుండా కలుస్తాము. ఒకవేళ ఇవ్వకపోతే న్యాయపరంగా మేము పోరాడతాము. రస్తారోకో ధర్నాలు చేసేయడానికి కూడా మేము వెనకాడమని మేము మైనార్టీ హక్కుల పోరాట సమితి తరఫున మా ప్రజా సంఘం తరఫున కోరుతున్నాం.